నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 500 ఏళ్ల తర్వాత నవపంచమ రాజయోగంతో ఈ రాశుల వారికి స్టార్ తిరిగిందని చెప్పవచ్చు. మరి ఇందులో మీ రాసుందా? ఒకసారి చూద్దామా? అంతకంటే ముందుగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం వివిధ రాశుల వారి జాతకాలను నిర్దేశించడం మాత్రమే కాదు, అనేక యోగాలకు కారణమవుతుంది. గ్రహాల సంచారం కారణంగా అనేక శుభ అశుభ పరిణామాలు వివిధ రాశుల వారి జీవితాల్లో చోటు చేసుకుంటాయి. గ్రహాలు ఒకే రాశిలోకి రావటం, ఎదురెదురు పడటం, త్రిభుజ ఆకారంలో తారసపడటం వంటి అనేక ఖగోళ విషయాలు కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. అలా ఏర్పడిన యోగాన్నే కొన్ని శుభాలను ఇచ్చే రాజయోగాలుగా, కొన్ని అశుభాలను ఇచ్చే యోగాలుగా ఉంటాయి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవపంచమ రాజయోగం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రాజయోగం ధనుసు రాశిలో 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏర్పడింది. బుధుడు బృహస్పతి కలిసి ధనుసు రాశిలో నవపంచమ మరియు కేంద్ర త్రికోణ రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. అయితే ఈ నవపంచమ రాజయోగం ముఖ్యంగా 3 రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వారి పంట పండినట్లే అని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రులు. మిథున రాశి వారికి నవపంచమ రాజయోగం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మిథున రాశి వారు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడుల నుండి లాభాలను ఆర్జించడానికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఇక ఈ సమయంలో సింహరాశి వారి గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. వివిధ వ్యాపార ఒప్పందాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా ఇంక్రిమెంట్లను ఆశించవచ్చు. ఇక సింహరాశి వారి వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి నవపంచమ రాజయోగం కలిసి వస్తుంది. ఈ రాజయోగంతో తులారాశి జాతకులు కెరియర్లో అన్ని విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. పనిచేసే చోట తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం దక్కే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో సంపాదన తృప్తికరంగా ఉంటుంది. తులారాశి వారి ఆరోగ్యం చక్కు చెదరకుండా ఉంటుంది. సో చూశారు కదండి, 500 ఏళ్ల తర్వాత నవపంచమ రాజయోగంతో ఏ రాశుల వారి స్టార్ తిరగబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.